ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆధునిక భారత చరిత్రలో అత్యంత కీలకమైన భాగం వైస్రాయ్లు వాళ్ల పాలన. మనం ఈ విశ్లేషణలో కేవలం ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడమే కాదు, అసలు ప్రతి ప్రశ్న వెనుక బ్రిటిష్ వాళ్ల స్ట్రాటజీ ఏంటి, వాళ్ల ఆలోచనా విధానమెలా ఉండేది అనే కోడ్ను ఛేదించబోతున్నాం. ఇక్కడ మనం దాదాపు 20 ముఖ్యమైన ప్రశ్నలని ఒక్కటీ వదలకుండా వాటి చారిత్రక నేపథ్యంతో సహా పూర్తిగా అర్థం చేసుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ పోటీ పరీక్ష అనేది ఒక ఆటలాంటిది. కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పడితే సరిపోదు. అసలు బ్రిటిష్ వాళ్లు ఇండియాని ఎలా పాలించారో, వాళ్ల ఎత్తుగడలు ఏంటి అని అర్థం చేసుకుంటేనే ఈ ఆటలో మనం గెలవగలం. ఏమి జరిగింది అనే దానికన్నా అసలు ఎందుకు జరిగింది అని తెలుసుకుంటే ఎంత కఠినమైన ప్రశ్నకైనా జవాబు మన చేతిలో ఉంటుంది. రైట్, ఇది మన గేమ్ బోర్డ్ అనుకోండి. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. డఫ్రిన్తో మొదలైన ఈ చదరంగం కర్జన్ సామ్రాజ్య నియంత్రణ కోసం వేసిన ఎత్తులు, తర్వాత మింటో విభజన రాజకీయాలు, ఆ తర్వాత చిట్ట చివరకు మౌంట్ బ్యాటన్ రాజాజీల అధికార మార్పిడి వరకు, ఇలా ప్రతి వైస్రాయ్ పాలన వెనుకున్న అసలు వ్యూహమేంటో మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. సరే, మన విశ్లేషణను లార్డ్ డఫరిన్తో మొదలుపెడదాం. భారత జాతీయవాదమనే ఈ చదరంగంలో మొదటి కీలకమైన ఎత్తుగడ వేసింది ఇతనే. ఇక్కడ ఈ 2 ప్రశ్నల్ని ఒకేసారి చూడండి. క్వశ్చన్ నంబర్ 21 ప్రకారం లార్డ్ డఫరిన్ టైంలో జరిగిన అతిపెద్ద సంఘటన ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సీ స్థాపన. కాని వెంటనే క్వశ్చన్ నంబర్ 22 ఏం చెప్తోంది? ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్లో చేరడాన్ని నిషేధించింది కూడా డఫరినే. అంటే ఒకే వ్యక్తి 2 పరస్పర విరుద్ధమైన పనులు ఎందుకు చేశాడో ఇక్కడే ఉంది అసలు స్ట్రాటజీ. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. 1885లో ఐఎన్సీ ఏర్పడినప్పుడు డఫరిన్ దాన్ని ఒక సేఫ్టీ వాల్వ్లాగా చూశాడు. అంటే చదువుకున్న భారతీయుల్లో ఉన్న అసంతృప్తిని బయటకు పంపడానికి ఇదొక మంచి మార్గమని భావించి దాన్ని సైలెంట్గా ప్రోత్సహించాడు. కాని ఎప్పుడైతే కాంగ్రెస్ రాజకీయ హక్కుల గురించి అడగడం మొదలుపెట్టిందో అప్పుడు అతని వైఖరి పూర్తిగా మారిపోయింది. వెంటనే కాంగ్రెస్ను ఒక సూక్ష్మమైన మైనారిటీ అని విమర్శించి గవర్నమెంట్ ఉద్యోగులు కాంగ్రెస్ మీటింగ్లకు వెళ్లకుండా నిషేధం విధించాడు. చూసారా, మొదట ప్రోత్సాహం, తర్వాత నిషేధం. ఇదే డఫరిన్ డబుల్ గేమ్. ఇక మన విశ్లేషణలో అత్యంత కీలకమైన వ్యక్తి దగ్గరికి వద్దాం. సామ్రాజ్య నియంత్రణకు అసలైన ఆర్కిటెక్ట్ లార్డ్ కర్జన్. కర్జన్ పాలనా స్కోప్ చూడండి. క్వశ్చన్ 23 ప్రకారం వైస్రాయ్లందరిలోకెల్లా అత్యంత ఎక్కువ కాలం పనిచేసింది ఇతనే. అతని లక్ష్యం ఒకటే, అధికారాన్ని మొత్తం సెంట్రలైజ్ చేసి బ్రిటిష్ సామ్రాజ్య సామర్థ్యాన్ని పెంచడం. క్వశ్చన్ 30 ప్రకారం కలకత్తా కార్పొరేషన్ చట్టం తెచ్చి స్థానిక సంస్థల్లో ఎలెక్ట్ అయిన భారతీయుల సంఖ్యను తగ్గించేశాడు. అదే టైంలో క్వశ్చన్ 31 ప్రకారం సహకార సంఘాల చట్టంతో రైతులను గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చాడు. ప్రతి చర్య వెనుక ఉన్నది ఒకే ఒక లక్ష్యం, టోటల్ కంట్రోల్. కర్జన్ కంట్రోల్ స్ట్రాటజీలో మొదటి భాగం ఏంటంటే బ్రిటిష్ పాలన కోసం స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ నిర్మించడం. ఇక్కడ చూడండి, 2 వేరువేరు ప్రశ్నలున్నాయి. క్వశ్చన్ 25 పంజాబ్ భూబదలాయింపు చట్టం గురించి, క్వశ్చన్ 26 ఏమో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి. ఒకటి ఎకానమీకి సంబంధించింది, ఇంకోటి కల్చర్కి. పైకి చూస్తే సంబంధం లేనట్టు అనిపిస్తుంది కదా, కానీ ఈ రెండింటి వెనక ఉన్న స్ట్రాటజీ ఒకటే. అదేంటో చూద్దాం. ఇక్కడే కర్జన్ తెలివి మనం గమనించాలి. పంజాబ్ భూబదలాయింపు చట్టం 1900 ద్వారా వ్యవసాయ భూములు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి పోకుండా ఆపాడు. దీనివల్ల ఆర్మీలో చాలా కీలకంగా ఉన్న పంజాబీ రైతుల లాయల్టీని సంపాదించుకున్నాడు. మరోవైపు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మళ్లీ స్టార్ట్ చేసి, చూడండి మేమే మీ చారిత్రక సంపదను కాపాడుతున్నాం అని చెప్పి సామ్రాజ్య బాధ్యత అనే ముసుగులో కల్చరల్ డామినేషన్ చూపించాడు. అతని స్ట్రాటజీలోని మరో 2 యాంగిల్స్ ఈ ప్రశ్నల్లో కనిపిస్తాయి. క్వశ్చన్ 27 ఇంపీరియల్ క్యాడెట్ కార్ప్స్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్. క్వశ్చన్ 28 ప్రాచీన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది ఎవరు? మళ్ళీ ఆన్సర్ లార్డ్ కర్జన్. ఈ 2 కూడా అతని కంట్రోల్ ప్లాన్లో భాగమే. ఈ వ్యూహం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడో చూడండి. ఒకవైపు ఇంపీరియల్ క్యాడెట్ కార్ప్స్ ద్వారా భారతీయ రాజులు, ఉన్నత వర్గాల పిల్లల్ని బ్రిటిష్ సైన్యానికి విధేయులుగా మార్చాలని చూశాడు. మరోవైపు ప్రాచీన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం ద్వారా దేశ చరిత్ర మీద, వారసత్వం మీద ప్రభుత్వ కంట్రోల్ను పెంచాడు.
అంటే వర్తమానంలోని ఎలిట్ వర్గాన్ని, గతాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు కర్జన్ చేసిన అత్యంత ప్రమాదకరమైన విధానం దగ్గరికి వద్దాం. ఇది అతని కంట్రోల్ స్ట్రాటజీలో ఒక మాస్టర్ స్ట్రోక్, కానీ అదే బ్రిటిష్ పాలన పతనానికి కూడా ఒక కారణమైంది. ఈ 3 ప్రశ్నలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి, ఒకే పెద్ద కథను చెప్తాయి. క్వశ్చన్ 24లో విభజించి పాలించు వ్యూహం ఎవరిది అని అడిగితే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు లార్డ్ కర్జన్. క్వశ్చన్ 32 1905లో బెంగాల్ను విభజించి తూర్పు బెంగాల్, అస్సాం ప్రావిన్స్ను ఎవరు సృష్టించారు అని అడుగుతోంది, అది కూడా కర్జనే. ఇక క్వశ్చన్ 29 కర్జన్ పరిపాలనను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్తో ఎవరు పోల్చారు అని అడుగుతోంది, సమాధానం గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఏంటంటే, పరిపాలనా సౌలభ్యమనేది కేవలం ఒక కట్టుకథ. అసలు ఉద్దేశమేంటంటే, భారత జాతీయవాదానికి హార్ట్ లాంటి బెంగాల్ను మత ప్రాతిపదికన విడదీసి హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టడం. అందుకే కర్జన్ యొక్క ఈ నిరంకుశ విభజన విధానాలను చూసిన గోపాలకృష్ణ గోఖలే అతన్ని ఔరంగజేబుతో పోల్చారు. ఆ పోలిక చరిత్రలో అలా నిలిచిపోయింది. కర్జన్ మొదలుపెట్టిన ఈ విభజన రాజకీయాలు ఆ తర్వాత ఎలాంటి రియాక్షన్స్కి దారితీశాయి, అతని తర్వాతొచ్చిన వాళ్లు ఆ గందరగోళాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఒక యాక్షన్ రియాక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు క్వశ్చన్ 35లో లార్డ్ మింటో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి విభజనను ఇంకా ఎలా పెంచాడో చూస్తాం. మరోవైపు క్వశ్చన్ 36, 37లలో లార్డ్ హార్డింజ్ ఆ విభజన వల్ల వచ్చిన వ్యతిరేకతను తగ్గించడానికి బెంగాల్ విభజనను రద్దు చేసి రాజధానిని కల్కత్తా నుండి ఢిల్లీకి ఎందుకు మార్చాడో అర్థం చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలు గమనించండి. కర్జన్ మొదలుపెట్టిన విభజనను లార్డ్ మింటో 1909 చట్టం ద్వారా అఫీషియల్ చేశాడు. అందుకే అతన్ని భారతదేశంలో మతతత్వ నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తారు. ఈ చర్య వల్ల స్వదేశీ ఉద్యమం చాలా తీవ్రమవ్వడంతో లార్డ్ హార్డింజ్ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టాడు. బెంగాల్ విభజనను రద్దు చేసి రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చి జాతీయవాదులను కూల్చేద్దామని చూశాడు. కానీ ఆ కూల్ చేసే ప్రయత్నాలేం ఫలించలేదు. పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. క్వశ్చన్ 38 ప్రకారం ఢిల్లీలోకి ఎంటర్ అవుతున్న హార్డింజ్పై బాంబుదాడి జరిగింది. ఆ తర్వాత వచ్చిన చెమ్స్ఫోర్డ్ టైంలో క్వశ్చన్ 39లో చూపిస్తున్నట్టు రౌలట్ చట్టం, జలియన్వాలాబాగ్ మారణకాండ లాంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. ఇక క్వశ్చన్ 40 ప్రకారం భారతదేశానికి ఏకైక యూదు వైస్రాయ్ అయిన లార్డ్ రీడింగ్ కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం పీక్స్లో ఉంది. అంటే గందరగోళం ఇంకా పెరిగింది. సరే, ఇప్పుడు మనం బ్రిటిష్ రాజ్ యొక్క చివరి అంకానికు, మన వ్యూహాత్మక విశ్లేషణ యొక్క ముగింపుకొచ్చేద్దాం. అధికార మార్పిడిలో ఈ ఇద్దరి పాత్రలు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ 41 ప్రకారం స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఇతను విభజనను పర్యవేక్షించి పవర్ ట్రాన్స్ఫర్ స్మూత్గా జరిగేలా చూశాడు. ఆ తర్వాత క్వశ్చన్ 42 ప్రకారం స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఒక శకం ముగింపుకు, మరో శకం ప్రారంభానికి వీళ్ళిద్దరూ ప్రతీకలు. ఇది మన కోచ్ ప్లేబుక్ సమ్మరీ. ఈ మ్యాట్రిక్స్ను శ్రద్ధగా గమనించండి. కర్జన్ లక్ష్యం టోటల్ కంట్రోల్, వ్యూహం సెంట్రలైజేషన్, డివిజన్. మింటో లక్ష్యం జాతీయవాదాన్ని బలహీనపరచడం, వ్యూహం ప్రత్యేక నియోజకవర్గాలు. హార్డింజ్ లక్ష్యం జాతీయవాదులను శాంతపరచడం, వ్యూహం విభజన రద్దు. ఈ ముగ్గురి యాక్షన్స్, రియాక్షన్స్ ఆధునిక భారతదేశ రాజకీయ స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేశాయి. సరే, ఇది ఫైనల్ డ్రిల్, ఒక క్విక్ సెల్ఫ్ టెస్ట్. అత్యంత సుదీర్ఘ పదవీకాలం కర్జన్, ఏకైక యూద వైస్రాయ్ రీడింగ్, హత్యాయత్నానికి గురైనవాడు హార్డింజ్, ఔరంగజేబ్తో పోల్చబడినవాడు కర్జన్, స్వతంత్ర భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్, మొదటి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి. ఈ కీ ఫ్యాక్ట్స్ అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఫైనల్గా ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ ప్రశ్నల్ని మాస్టర్ చేయడమంటే ఫ్యాక్ట్స్ని బట్టీ పట్టడం కాదు. ఒక పాలసీ, దానికి వచ్చిన రియాక్షన్, ఆ తర్వాత దాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నం, ఇలా ఆధునిక భారతదేశాన్ని రూపొందించిన ఈ కారణప్రభావ గొలుసుని అర్థం చేసుకోవడమే అసలైన ప్రిపరేషన్. మీ పరీక్షకు ముందు
ఒక్కసారి స్లైడ్ 23లోని ఆ మ్యాట్రిక్స్ను మళ్ళీ చూసుకోండి. మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్!